పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వేస్తున్నాము ఉద్యోగాల కోసము. అందరూ ప్రిపేర్ అవ్వండి, మీకే రెస్ట్ దొరకదు, ఆ విధంగా నోటిఫికేషన్లు వేస్తామని చెప్పడం జరిగింది. మనతో పాటు ప్రస్తుతం నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్ తోటి ఉన్నాము, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మీరు ఏ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నారు? పవర్ సెక్టర్ అండి. నా పేరు నవీన్. గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్కే వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు, కానీ ఇంతవరకు వీళ్ళు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా మా ఎనర్జీ మినిస్ట్రీ బట్టి విక్రమార్క గారు ప్రతిసారి నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారు తప్ప, కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మాది ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవల్ అయి ఉందండి. ఇది మేమన్న మాటలు కాదండి, బట్టి గారు అన్నమాట. త్వరలో ఇస్తామనండి. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మేము అడుగుతుంది కూడా ఒకటేనండి, మీరు 2 లక్షల గురించి మాకు నమ్మకం లేదు. ఎన్నైతే మీకు ఎంత వీలైతే అంత మాకు నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని కొంచెం బయట పడేయండి మీరు. ఎందుకంటే నేను గత 3 ఇయర్స్ ఐటీలో వర్క్ చేశాను. మీ పేరు? నవీన్ అండి. నా పేరు. నాది జనగాం జిల్లా అండి మాది. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ లేదండి. ఇంకొకటి, నేను ఇక్కడ కోచింగ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంట్లో మా అమ్మ నాన్న, మా అన్న వదిన అందరు ఉంటారు. ఏమైందిరా, ఈ గవర్నమెంట్ వచ్చి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది కదా, ఇంతవరకు నువ్వు ఎందుకు జాబ్ తెచ్చుకోలేనంటే, లేదు నాన్న ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ లేదు, నేనేం జాబ్ తెచ్చుకోలేదు ఇంతవరకు అని అంటే, వాళ్ళే అర్థమైపోయింది కాంగ్రెస్ రానికి మేము కష్టపడ్డాము, కాంగ్రెస్ని ఓడగొట్టడానికి మా అమ్మ నాన్నలు కష్టపడుతున్నారండి. ఇది మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే వాళ్ళకి అంత ఆవేశం ఉంది. గత గవర్నమెంట్ ఇవ్వలే నోటిఫికేషన్, వీళ్ళకి ఏజ్ అయిపోతుంది, సెటిల్మెంట్ లేదని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి జస్ట్ ఆటలు అయిపోతున్నాయి. మా బతుకులు అంటే వీళ్ళకి ఒక ఆటలు అయిపోయినాయి. అందుకని మాకన్నా ఎక్కువ ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళు చాలా ఆవేశంతో ఉన్నారు. దయచేసి మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి, మనం బయట వేయండి. మేము 2 లక్షలు అడగట్లేమండి, మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి. అది మా పవర్ సెక్టర్ ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవల్ క్లియర్ అయ్యి ఉంది. మేము అడిగితే ఏమంటున్నారు, గవర్నమెంట్ ఇస్తే మేము ఇస్తామని అంటున్నారు. మరి ఏమైంది? మీ గవర్నమెంట్ ప్రజాపాలనే కదా ఇది, ఇవ్వట్లేదండి. అంటే మరి మీరు తర్వాత మీ కార్యాచరణ ఏంటి మరి? అది ఇంకా మేము ఓపెన్ ఎట్లా చెప్తామండి, చెప్పలేము. ఇప్పుడు ఓపెన్గా చెప్పలేము కదా, అది ఏం చేస్తామండి. అంటే మరి ఇక్కడ మీరు ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఇప్పుడు మీరు ఒక మీటింగ్ పెట్టారు, ఇది నోటిఫికేషన్ల కోసమే మీటింగ్ గురించేనండి. గవర్నమెంట్ ఎట్లయిపోతుందంటే, వీళ్ళు అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అండి దిక్కు లేదు, ఇంప్లిమెంటేషన్లో 0. మళ్ళీ ఏమంటున్నారు, ఎవరిని అడిగినా రేపిస్తాము మాపిస్తాము అని అంటున్నారు, కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ బయటికి రాలేదు. త్వరలో 40,000 ఉద్యోగాలు అంటున్నారు. అవి ఏంటి, ఏవే డిపార్ట్మెంట్ ఉన్నాయి, మాకు క్లారిటీ ఇవ్వండి. మేము చదువుకుంటామా లేకపోతే బయటికి వెళ్ళి జాబ్ చూసుకుంటాం, మాకు క్లారిటీ ఉండాలి కదా. మమ్మల్ని ఎటు ఏం చేయకుండా ఉంటున్నారండి. దయచేసి మాకు ఒకటి మేము కోరుకునేది, మాకు జాబ్లు అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాం మేమండి.